ఇప్పుడు చేసిన దేవుడు ఎప్పుడు చేస్తాడు. ఈ విషయాలు అర్థమవుతాయి. పాస్ట్ చూస్తేనే అర్థమవుతుంది. దేవుని బిహేవియర్ ప్యాటర్న్ అని చెప్పారంటారు. అంటే దేవుడు ప్రవర్తించే తీరు, దేవుడు స్పందించే తీరు, దేవుడు మాట్లాడే తీరు, దేవుడు తన కార్యాన్ని జరిగించే తీరు, ఇవన్నీ కూడా మనకి ఈ చారిత్రాత్మకమైన గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఓకే, సరే. ఈ 30వ అధ్యాయంలోని 25వ వచనం వరకు మనం చూస్తే, రాహేలు యోసేపును కన్న తర్వాత యాకోబు లాబానుతో అతనిని నన్ను పంపివేయుము, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి తిని, నేను నీకు కొలువు చేసిన విధమును నీవు ఎరుగుదువు కదా అని చెప్పాను. ఇక్కడ యాకోబు లాబానుతో, తన మామతో మాట్లాడుతున్న మాటలు, నన్ను ఇక్కడి నుంచి పంపివే, నా ఇంటికి నేను వెళ్తాను, నా ప్రాంతానికి నేను వెళ్తాను, మా వారి దగ్గరికి నేను వెళ్తాను, ఇంతకాలం నేను నీకు కొలువు చేశాను, ఇంతకాలం నేను నీకు కొలువు చేశాను. ఈ మాట చాలా ప్రాముఖ్యమైన మాట. ఎందు గురించి అంటే, తన జీవితంలో విలువైన సంవత్సరాలు, తన జీవితంలో విలువైన తన ఆరోగ్యం, తన జీవితంలో విలువైన తన శక్తి, తన జీవితంలో విలువైన తన సామర్థ్యం, ఇవన్నీ కూడా ఎవరు ఖర్చు పెట్టాడు అని చెప్పారంటే, మామ ఖర్చు పెట్టాడు, ఒక మనిషి ఖర్చు పెట్టాడు. ఎంత దారుణమైన పరిస్థితి ఆలోచించాలి. దేవుడిచ్చిన జీవితాన్ని ఒక వ్యక్తి ఖర్చు పెడుతున్న తీరును బట్టి ఆ వ్యక్తి ఎంతగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆ వ్యక్తి దేవుణ్ణి సేవిస్తున్నాడో, ఎంతగా ఆ వ్యక్తి దేవుని మహిమార్థమైన జీవితాన్ని జీవిస్తున్నాడో మనం గ్రహించగలుగుతాం. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఎప్పుడైతే మన సొంత ఆలోచనలు బట్టి, మన సొంత ఇష్టాలను బట్టి, మన సొంత ప్రణాళికలను బట్టి మనం ముందుకు వెళ్తామో, యాకోబు చేసిన పని మనం కూడా చేస్తాం. ఇదే యాకోబును తర్వాత కాలంలో ఫరో అడుగుతాడు, నీ వయసు ఎంత అని. అప్పటికి యాకోబు చాలా వృద్ధుడు. యాకోబు దగ్గర ఆశీర్వాదం తీసుకోవడానికి మరి ఫరో ముందుకు వచ్చినప్పుడు, నీ వయసు ఎంత అని చెప్పినప్పుడు యాకోబుని, నా వయసు చాలా తక్కువ, నా వయసు చాలా కొద్ది సంవత్సరాలు అంటాడు. అంత వృద్ధాప్యంలో ఉన్న యాకోబు ఆ మాట అనడానికి గల కారణం తెలుసా అండి? తన వయసు అంతా కూడా వ్యర్థపరిచేసాడు. తన సమయం అంతటిని కూడా ఎక్కువ శాతం వ్యర్థపరిచాడు. తన శక్తిని, తన సామర్థ్యాన్ని వ్యర్థమైన వాటికి ఇచ్చేసాడు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, మనము మన శక్తిని, మన సామర్థ్యాన్ని, మన విలువైన సమయాన్ని దేనికోసం ఖర్చు పెడుతున్నాం? కొంతమంది జీవితం అంతా గుడ్డు చాకరీ చేస్తారు, చేస్తారు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ వ్యక్తి జీవితంలో కుటుంబ సంతోషం ఉంటుంది. చాకరీ చేయొద్దని చెప్పి అనట్లా, కానీ నీ కుటుంబం కూడా ఉండగా, నీ కుటుంబంతో కూడా సంతోషం గడపాలి కదా. విపరీతంగా పనులు చేసి 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 దేవునికి సమయం ఇవ్వడు. దేవుడు పనులు చేయొద్దని చెప్పి అనట్లా, కానీ నీ సృష్టికర్తను స్మరణ తెచ్చుకోవాలి కదా, నీ సృష్టికర్త కృతజ్ఞత కలిగి జీవించాలి కదా, నీ సృష్టికర్త సహవాసంలో ఉండాలి కదా, నీ సృష్టికర్తను ఆరాధించాలి కదా, నీ సృష్టికర్తకు ఉపయోగపడాలి కదా. గమనిస్తున్నారా? ఈరోజు మనం ఎవరి కోసం బ్రతుకుతున్నాం? మన జీవితంలో ఎక్కువ శాతం
ఎవరి కోసం ఖర్చు పెడుతున్నాం, దేని కొరకు ఖర్చు పెడుతున్నాం? ప్రియ సహోదరుడు సహోదరి, ఎవరి కోసం కష్టపడుతున్నాం, దేనికోసం కష్టపడుతున్నాం? ప్రియ సహోదరుడు సహోదరి, నేనైతే మరి నా ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీర్. అప్పట్లో చాలా మరి నేనున్న పొజిషన్లో చాలా కష్టపడి రాత్రి పగళ్ళు చేయాల్సిన పరిస్థితి. ఎలా ఉంటుందంటే ఆఫీస్లో వర్క్ నువ్వు ఎంత చేస్తే వాళ్ళని చేయించుకుంటారు. జనానికి లక్షలు, ఏసీ, కార్లు ఇవే కనపడతాయి, కానీ దాని వెనకాల వీళ్ళు పడే కష్టం చాలా మంది చూడరు. చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలా మెంటల్ టెన్షన్ పడుతూ ఉంటారు, బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉంటారు, ఇంకా రకరకాల అనారోగ్య పరిస్థితులతో బాధపడుతూ ఉంటారు. పర్సనల్ లైఫ్ ఉండదు చాలా మంది. ఎందు గురించి అంటే పొజిషన్ పెరిగే కొద్ది ఎక్కువ సమయం ఆఫీస్లోనే గడపాల్సిన పరిస్థితి. అయితే దేవుని ఎదిగిన తర్వాత నేను ఒక ప్రార్థన చేసుకున్నాను. అదేంటంటే, నా జీవితంలో ఎప్పుడు కూడా నీకు సమయం ఇవ్వలేని ఉద్యోగం నాకు ఎప్పుడు వద్దు ప్రభువా. ఈ ప్రార్థన చేశాను. నా జీవితంలో ఎప్పుడు కూడా నీకు సమయం లేని ఉద్యోగం నాకు ఇవ్వదు ప్రభువా. నేను మినిస్ట్రీలోకి వచ్చినప్పుడు కూడా ఒక మాట అడిగిన దేవుణ్ణి, నేను ఎప్పుడూ కూడా నీతో సమయం గడపలేనంత బిజీగా నన్ను ఉండనివ్వద్దు ప్రభువా అని ప్రార్థన చేశాను. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, లోకమంతా సంపాదించి దేవునికి ఉపయోగపడకపోతే ప్రయోజనం ఉంది చెప్పండి. లోకమంతా సంపాదించావు, కష్టపడ్డావు, లోకాన్ని సంపాదించావు, టీవీలు కొనుక్కున్నావు, ఫ్రిడ్జ్లు కొనుక్కున్నావు, కార్లు కొనుక్కున్నావు, వెండి బంగారాలు కొనుక్కున్నావు, అన్ని కొనుక్కున్నావు, కానీ దేవునితో నీకు పెద్ద పరిచయం లేదు. దేవునిలో ఉన్న మాధుర్యాన్ని అనుభవించలేదు. దేవుని కోసం నువ్వు ఏమీ చేయలేదు. దేవునికి నువ్వు ఉపయోగపడలేదు. ప్రియ సహోదరు, ప్రియ సహోదరి, అది నిజమైన సంపూర్ణమైన సంతోషకరమైన సంతృప్తికరమైన జీవితం కానే కాదు. ఈ జీవితం దేవుడు మనకి ఇచ్చాడు అనే విషయం మనకు అర్థమైతే ఈ జీవితాన్ని దేవుని కొరకు ఖర్చు చేయడం మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. ఈ జీవితం దేవుడు నాకు ఇచ్చాడు అనే విషయాన్ని మనకు అర్థం కాకపోతే, ఈ విషయం ఎవరికి అర్థమవుతుంది, ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా? సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నవాడు, వారి పాప జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకున్న వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళ జీవితంలో ఎంత కోల్పోయారు. నిన్నో మొన్న అనుకుంటా, నేను నా వైఫ్తో అంటున్నాను, చదివితో అంటున్నాను, నేను చదువుకునే వయసులోనే నేను గనక ఏ 15 సంవత్సరాలప్పుడు లేకపోతే ఎంతకన్నా చిన్న వయసులోనో ప్రభువుని తెలుసుకొని ఉంటే ఎంత మరి నేను దేవునికి ఇంకా ఎక్కువ ఉపయోగపడేవాడిని అని చెప్తూ నేను బాధపడుతున్నాను. కారణం ఏంటి అని చెప్పాలంటే, విలువైన సమయాన్ని నేను వృధా చేస్తాను. ఆ టైం ఎంజాయ్మెంట్ అని చెప్పి అనుకున్నాను, అదే జీవితం అని చెప్పి అనుకున్నాను. కానీ ఆ క్రమంలో నేను ఎంత పోగొట్టుకున్నాను, నేను ఎంత సమయాన్ని వ్యర్థపరుచుకున్నాను, మరి ఎన్ని అవకాశాలను కోల్పోయానో ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే బాధేస్తూ ఉంటుంది. కొంతమంది దేవుని సేవకులు చిన్న వయసులోనే 13 ఏళ్ల వయసులో, 15 ఏళ్ల వయసులో, 17 ఏళ్ల వయసులో, 19 ఏళ్ల వయసులోనే దేవునికి సమర్పించుకొని దేవునికి ఉపయోగపడిన విధానం చూస్తే ఈరోజు గొప్ప దైవజనులుగా దేవుడు వాళ్ళు నిలబెట్టాడు. హల్లెలూయా. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మనం బ్రతుకుతున్నామంటే బ్రతకడం కాదు, మనం దేవుని కొరకు ఎలా బ్రతుకుతున్నాం. నీ సమయమంతా ఇంకొకళ్ళకి బానిసలాగా నువ్వు కష్టపడతా ఉంటే, బానిసలాగా బ్రతుకుతా ఉంటే ఉపయోగమే ఉంది. గమనిస్తున్నారా? నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం అనేది పక్కన పెట్టి బ్రతుకుతావో నువ్వు దేనికో దానికి బానిసం అయిపోతావు. అది దేనికన్నా అయి ఉండొచ్చు, అది ఉద్యోగానికి అయి ఉండొచ్చు, లేకపోతే డబ్బుకై ఉండొచ్చు, లేకపోతే వ్యాపారానికి అయి ఉండొచ్చు, లేకపోతే మనుషులకు అయి ఉండొచ్చు, లేకపోతే వ్యసనాలకు అయి ఉండొచ్చు. అది ఏదైనా సరే నువ్వు దేవుణ్ణి పక్కన పెట్టి నీ సొంత ఇష్టాలు నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తే జరిగింది. యాకోబు విషయంలో ఏం జరిగింది? ఏం చేసావయ్యా యాకోబు అంటే చెప్తాడు యాకోబు, చాలా కాలం పాటు మా అత్తమామలకి ఏం చేస్తున్నాను, నేను సేవ చేస్తాను. ఏమి సంపాదించుకున్నావయ్యా? భార్యని, బిడ్డల్ని సంపాదించుకున్నా. అంతే ఆయన చెప్పేది. చదవండి.
అందుకు లాభాలు అతనితో ఉన్న ఎడల. లాబాను గారు కూడా మామూలుడు కాదు, యాకోబు గారి మామ కదా. ఈ లాబాను ఎంత వీలైతే పని అంత చక్కగా చేయించుకుంటున్నాడు. ఇక అల్లుడు చేస్తున్నాడు కదా అని చెప్పేసి చక్కగా చేయించుకుంటా ఉన్నాడు, మేలు పొందుకుంటున్నాడు, లాభం పొందుకుంటున్నాడు, ఆనందిస్తున్నాడు. ఎంత మర్యాదగా మాట్లాడుతున్నాడు చూడండి. నేను నీ ఎదుట కటాక్షము, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి. హల్లెలూయా. ఒక విషయం అర్థమైపోయింది లాభానికి. అదేంటి అని చెప్పానంటే, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు. యాకోబుని బట్టి దేవుడు తను ఆశీర్వదించడం ఏంటి అంటే, యాకోబు మీద ఎవరి దీవెన ఉంది? దేవుని దీవెన ఉంది. కారణం ఏంటి? ఇస్సాకు ప్రార్థనలు, అబ్రహాం ప్రార్థన. గమనిస్తున్నారు? వాళ్ళ తండ్రులు ఆ పిల్లల కోసం చేసిన ప్రార్థనలు ఈ పిల్లల మీదకి వచ్చిన విధానం. తల్లిదండ్రులు కూడా అన్నిటికంటే మీరు చేయగలిగింది పిల్లలకి ఆట వస్తువులు, బిస్కెట్లు, చాక్లెట్లు, లేకపోతే ఇంకేదో వీటన్నిటికన్నా కూడా మీరు ఇచ్చే గొప్ప వరం ఏంటంటే మీ బిడ్డల నిమిత్తం కన్నీటితో చేసే ప్రార్థన. హల్లెలూయా. దానికన్నా విలువైంది ప్రపంచంలో ఏదీ లేదు. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ దట్ యు కెన్ గివ్ యువర్ చిల్డ్రన్ ఈస్ ప్రేయర్ విత్ టీయర్స్. కన్నీటితో చేసే ప్రార్థన, పైపైన ప్రార్థన కాదు, కన్నీటితో చేసే ప్రార్థన. నీ బిడ్డలు దీవించబడాలని, నీ బిడ్డలు ప్రయోజకులు అవ్వాలని, నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని. ఆంటీ సాక్ష్యం ఇస్తూ ఒకసారి చెప్పిన మాట, ఉదయం 3 గంటలకు లేచి మరి తన కుటుంబం నిమిత్తం, ముఖ్యంగా తన బిడ్డల ఇద్దరి నిమిత్తం కూడా మరి ప్రార్థన కన్నీటితో చేసేవారని చెప్పారు. మరి తన చుట్టూ ఉన్న వాతావరణం అంతా కూడా దేవుని ఎరగని వాతావరణం. దేవుని ఎరగని వాతావరణంలో చిన్నపిల్లలు అంటే ఏది పడితే తీసుకుంటారు, ఏది పడితే తింటారు, ఏది పడితే చేస్తారు. మరి అలాంటి వాతావరణం మధ్యలో కూడా ఆ పిల్లలు దాని ప్రభావంలో పడకుండా ఉండాలని చెప్పని దేవుని దగ్గర కన్నీటితో ప్రార్థన చేశారు. హల్లెలూయా. మరి ఒక కుమారుడు మరి స్కూల్కి వెళుతున్నప్పుడు, స్కూల్లో సరిగ్గా చదవకపోతున్నప్పుడు మరి దేవుని సన్నిధిలో అంటే కనీసం ఏ సబ్జెక్ట్ ఏ ముక్కో కూడా తెలియని పరిస్థితుల్లో కుమారుడు ఉన్నప్పుడు మరి ఆ కుమారుడిని చూసి చాలా బాధపడి ఆవిడ ప్రార్థన చేస్తే మరి ఈరోజు అక్కడ కట్ చేస్తే ఈరోజు పరిస్థితి అంటే ఆ కుమారుడు కెనడాలో ఉన్నాడు. హల్లెలూయా. ఇండియాలో ఉన్నప్పుడు కూడా చాలా పెద్ద కంపెనీలో మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాడు. ఇంకో కుమారుడు పరిస్థితి ఏంటంటే దేశం మొత్తంలో రెండు సీట్లు ఉంటాయి మెడికల్ డాక్టర్ కి, గవర్నమెంట్ మెడికల్ డాక్టర్. మరి ఎటువంటి రికమెండేషన్ లేకుండా, ఎవరికి లంచం ఇవ్వకుండా మరి ఉద్యోగం సంపాదించడం అంటే, ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం సంపాదించడం అంటే మామూలు విషయం కాదు. మరి ఆ తల్లి చేసిన ప్రార్థన బట్టి కుమారులిద్దరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. కాబట్టి మీ సహోదరి మనం చేయగలిగింది ఏంటి అని చెప్పారంటే, మన బిడ్డల నిమిత్తం కన్నీటితో ప్రార్థన చేసి వారిని సంపాదించుకోవాలి. ఫొటోస్ లో రా ఫొటోస్ అని చెప్పేసి ఉంటాయి, వీడియోస్ లో రా వీడియోస్ అని చెప్పేసి ఉంటాయి. రా ఫొటోస్, రా వీడియోస్ మీరు ఒకసారి చూడండి ఎలా ఉంటాయి అంటే ఏమాత్రం కూడా అందంగా ఉండవు. ఈ రా ఫొటోస్ ని, రా వీడియోస్ ని వీళ్ళు ఏం చేస్తారంటే వర్క్ చేస్తారు కదా, కొన్ని సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి దాని మీద వర్క్ చేసి ఫైనల్ అవుట్పుట్ ఇస్తారు. ఆ ఫైనల్ అవుట్పుట్ చాలా అద్భుతంగా, అందంగా ఉంటుంది. ఆ ఫోటో రా ఫోటోతో కనుక కంపేర్ చేస్తే ఈ ఫోటో చాలా అద్భుతంగా ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్స్ చేస్తారు, మరి ఇంకా లైటింగ్ అడ్జస్ట్మెంట్ చేస్తారు, సాచురేషన్ చూస్తారు, బ్రైట్నెస్ చూస్తారు, కాంట్రాస్ట్ చూస్తారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ చేసి అందంగా ఫోటోలు పెట్టి తీసుకొస్తారు. దేవుడు కూడా బిడ్డలు ఇచ్చాడు. బిడ్డలో లోపాలు ఉండవని కాదు, లోపాలు ఉంటాయి,
కానీ వాళ్ళ నిమిత్తం నువ్వు ఎంత కన్నీటితో ప్రార్థన చేస్తావో అంతగా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. హల్లెలూయా. యాకోబు ఖచ్చితంగా తన తండ్రి దీవెనలు ఉన్నాయి, తన తల్లి దీవెనలు ఉన్నాయి, అలాగే తన తాత దీవెనలు కూడా ఉన్నాయి. ఎవరైనా తాత? అబ్రహాము గారు. అబ్రహాము గారు అంటే మరి తల్లిదండ్రులు, తాతలు, వీళ్ళందరి ప్రార్థన, వీళ్ళందరి నీతి, వీళ్ళందరి భక్తి ఎంత ప్రాముఖ్యమైందో చూడండి. ఎందుకు ఈ మాట అంటానంటే కీర్తనలో 37 ఒకసారి చూడండి. 37వ కీర్తనలో ఇదే రాయబడి ఉంది. 37వ కీర్తన అందులో కనుక మనం చూస్తే 25వ వచనం చదువుదాం. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, అయినను నీతిమంతులు విడబడుట గాని వారి సంతానం. ఇది అండర్లైన్ చేసుకోండి, ఇది ప్రాముఖ్యమైనది. ఎవరి సంతానము? నీతిమంతుల సంతానం. హల్లెలూయా. నువ్వు నీతి జీవిస్తే నీకు శ్రమ కలగొచ్చేమో, కానీ నీకు మాత్రమే కాదు, నీ పిల్లలకు కూడా బహుమానం ఉంది. హల్లెలూయా. నీ పిల్లలకు మాత్రమే కాదు, నీ పిల్లలకి బహుమానం ఉంది. హల్లెలూయా. గమనిస్తున్నారా? అలాగే నీతి తప్పి జీవిస్తే కూడా నీ ప్రవర్తన, నీ మాదిరి నీ బిడ్డలకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. నీ మీదకి వచ్చిన ఆ శాపము నీ బిడ్డలకు కూడా వచ్చే ప్రమాదం ఉంది. నిన్ను బట్టి నీ సంతానానికి అది అడ్డుకునే ప్రమాదం ఉంది. యూదా గోత్రము, ఇశ్రాయేలు గోత్రము రెండు, మరి ఈ రెండు రాజ్యాలను కనుక మనం చూసినట్లయితే యూదా రాజ్యంలో ఎంతో కొంత దేవుని భయం ఉండేది, కానీ ఇశ్రాయేలు రాజ్యంలో ఆ దేవుని భయం ఉండేది కాదు. ఏమిటండి కారణం అంటే యూదా రాజ్యము దావీదు వంశావళి, కానీ ఇశ్రాయేలు రాజ్యము మరి అతని పేరు, అతను సైన్యాధిపతి, అతను దేవుని విరోధముగా జీవించిన వ్యక్తి, మరి అతని సంతానం అలాగా వాళ్ళు కంటిన్యూ అవుతా వచ్చారు. గమనిస్తున్నారు? కాబట్టి మనం మన బిడ్డలకి మంచి స్వాస్థ్యాన్ని ఇచ్చేవాళ్ళుగా ఉండాలి, దీవెనకరముగా ఉండాలి. నీతిమంతుల సంతానము, చదవండి, నీతిమంతుల సంతానము విడువబడుట గాని భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దినమెల్లా దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానం వారు. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏమైనా మాట్లాడి తెలుసా? Their children will be a blessing. Their children will be a blessing. అంటే అర్థం పిల్లలే ఆశీర్వాదకరంగా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు ఆశీర్వదించబడతారు కాదు, వాళ్ళే ఆశీర్వాదకరంగా ఉంటారు. యాకోబును బట్టి ఎవరు దీవించబడుతున్నారు? యాకోబును బట్టి ఎవరు దీవించబడుతున్నారు? లాబాను దీవించబడుతున్నాడు. యోసేపును బట్టి ఎవరు దీవించబడ్డారు? పోతీఫర్ దీవించబడ్డాడు. ఆ తర్వాత కాలంలో ఫరో కూడా దీవించబడ్డాడు. కాబట్టి ప్రియ సహోదరి, మరి ఆ తల్లిదండ్రుల మరి భక్తి జీవితం, తల్లిదండ్రుల ప్రార్థన ఖచ్చితంగా మరి యాకోబుకు తోడై ఉంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. చదవండి. మరియు అతడు నీ జీతం చెప్పు. మరి ఇప్పుడు దాకా ఏం చేశాడు? ఇప్పుడు దాకా జీతం ఏమైంది? అది లాభాలు. అర్థమైందండి? ఇప్పుడు దాకా ఓరికనే చేయించుకున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే వెళ్తాను అని చెప్పి అన్నాడో, వంచటానికి వేస్తున్న ఎత్తుగడ నీకు జీతం ఇస్తానులయ్యా అంటున్నాడు. చదవండి. చూచి నీకు తెలియను, నేను రాకముందు నీకు ఉండినది కొంచెమే, అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను.
నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యము చేసుకున్నాను కొలదనని అనుకోలేను అని. అప్పుడు అతడు నేను నీకు ఏమి ఇవ్వనని అడిగినందుకు యాకోబు ఏమి ఇవ్వద్దు, నీవు నా కొరకు ఈ విధముగా చేసినట్లా నేను తిరిగి నీ మందను మేపి కాచదను. అంతటిలో వేరుపరచదు, అవి నాకు జీతమగును. సో ఇప్పుడు ఒక అగ్రిమెంట్ వస్తున్నాడు యాకోబు. ఏమని అంటే తన దగ్గర ఉన్న మరి ఆ గొర్రెలు ఏవైతే ఉన్నాయో మరి వాటిలో మత్సలు గల వాటిని నాకు జీతముగా తీసుకుంటాను, మత్సలు లేనివన్నీ కూడా నీవి అని చెప్పి అన్నాడు. సో అగ్రీ. లాభాలు ఏమన్నాడు? సరే అని చెప్పి అన్నాడు. అన్నిటిని వేరు చేసి యాకోబు యొక్క లాభాన్ని యొక్క మిగిలిన మందను యాకోబు మేపుచుండెను. యాకోబు తీసుకొని సరే సింపుల్ గా చెప్పేస్తాను మీకు, ఇదంతా కూడా టైం పడుతుంది కాస్త. సో ఈ మిగిలిన మందులన్నింటినీ కూడా యాకోబు మేపుతున్నాడు. సో అగ్రిమెంట్ ఏంటి? తెల్లవన్నీ కూడా మత్సలు లేనివన్నీ కూడా లాభానివి, మత్సలు ఉన్నవన్నీ కూడా యాకోబువి అని చెప్పారు. ఇప్పుడు మరి యాకోబు వాటన్నిటిలో కూడా మేపుతున్నాడు. ఇలాంటి ప్రక్రియలో యాకోబు ఒక టెక్నిక్ యూజ్ చేశాడు. ఏంటి ఆ టెక్నిక్ అని చెప్పేసి అంటే మరి ఈ చారలు ఉన్న వాటిల్ని మరి ఈ గొర్రెలకి మేకలకి చూపించినప్పుడు ఆ పుట్టే పిల్లలు కూడా సారలతో పుట్టి అన్నమాట. చిన్న అండర్స్టాండింగ్, మెడికల్ అండర్స్టాండింగ్ ఏంటి అని చెప్పారంటే సాధారణంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మరి తల్లి ఎలాంటి ఫీలింగ్స్ తో అయితే ఉంటుందో తర్వాత కాలంలో పుట్టే పిల్లలు కూడా ఆ విధంగా ఉంటారని చెప్పేసి అని డాక్టర్స్ చెబుతారు. సైంటిఫికల్ ప్రూవెన్ స్టడీ. అందుకనే సాధారణంగా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు హ్యాపీగా ఉంచమని చెప్తారు, అలాగే ఎటువంటి టెన్షన్ లేకుండా ఉంచమని చెప్తారు, అలాగే మంచి బుక్స్ చదవమని చెప్తారు. మన వాళ్ళు అయితే చక్కగా వాక్యం చదవమని చెప్తారు, వాక్యాన్ని వినమని చెప్తారు, ఇలాంటివన్నీ కూడా చెప్తారు. దాని అర్థం ఏంటి అని చెప్పారంటే పిల్లలు అప్పటి నుండే నేర్చుకుంటారు. నాకు శాంతి చెప్తా ఉండేది, ఆరాధన చేస్తున్నప్పుడు లోపల భరించలేకపోయేదని, ఆరాధన జరుగుతున్నా అంటే అప్పటి నుండే సెన్స్ తెలిసేది, దాన్ని స్పష్టంగా తెలిసేదంట. ఆరాధన జరుగుతున్నప్పుడే ఇలాగా నేను ఈ సెన్సేషన్ ఫీల్ అవుతున్నాను అని చెప్పానని చెప్తా ఉంది. మరి అలాగే ఇప్పుడు కూడా పాటలు అంటే వాడికి చాలా ఇష్టం. మరి మ్యూజిక్ అంటే, స్టెప్స్ అంటే కదిలిపోతా ఉంటాడు. సో అలాగా మరి ఈ యాకోబు కూడా ఈ టెక్నిక్ వాడాడు. అదే ప్రకారంగా మరి వాటికి పుట్టిన
ఆ పిల్లలు కూడా ఎక్కువ శాతం ఈ చారలు కలిగిన పిల్లలే పుట్టాయి, అలాగే తక్కువేమో చారలు లేనివి పుట్టాయి. దీని అందరికీ కారణం ఏంటి? యాకోబు చేసిన ఆ పని. ఓకే, సో ఇక్కడ ఇదంతా ఆ విధంగా ఉంది. ఆ తర్వాత 42వ వచనం అవసరం లేదు, 42 కూడా అవసరం లేదు. 43 ఆ ప్రకారము ఆ మనుషుడు సో ఇప్పుడు ఇది నిజాయితీ అందామా? ఇది నిజాయితీగా చేసిందేనా? నిజాయితీగా చేసిందేనా? నిజాయితీగా చేసింది కాదు. ఎందుకు నిజాయితీగా చేసింది కాదు? తన మామకు సంబంధించిన వాటిని ఒక విధంగా చేశాడు, తనకు సంబంధించిన వాటిని ఇంకో విధంగా చేశాడు. తద్వారా తనకు సంబంధించిన ఆ పశువులన్నీ కూడా ఎక్కువగా వర్ధిల్లై తన మామకు సంబంధించినవన్నీ కూడా బలహీనంగా ఉన్నాయి. గమనిస్తున్నారా? సో ఇక్కడ కూడా యాకోబులో మనం ఏం చూస్తున్నాము? మోసమే చూస్తున్నాం. అంటే మోసాన్ని అతను ఇంకా విడిచిపెట్టలేదు. అలాగే 31వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే, మనం ఇది నెక్స్ట్ వీక్ చూద్దాం, 31వ అధ్యాయం. అయితే ఇక్కడ దాకా మాత్రం ఈ 30వ అధ్యాయం వరకు మాత్రం మనం చూసినట్లయితే యాకోబు మరి మొదటి కొన్ని వచనాల్లో మనం చూసినట్లయితే బానిసత్వం చేశాడు. ఆ తర్వాత చివరి వచనంలోకి వచ్చినప్పుడు కల్లా అతను బహుగా అభివృద్ధి చెందినట్లుగా, మరి బహుగా మరి దాస్యాలు సంపాదించుకున్నట్లుగా, మరి పశువుల్ని బాగా మరి సంపాదించున్నట్లుగా మనకు కనబడతాడు. అయితే ఇదంతా కూడా అతను నిజాయితీగా సంపాదించుకుంది కాదు, కానీ వేరే మార్గంలో తన సొంత తెలివితేటల్ని ఉపయోగించి, కొంత కుయుక్తిని ఉపయోగించి చేసిన విధానం. ప్రియ సహోదరి, మనం సంపాదించడం ప్రాముఖ్యం కాదు, ఎలా సంపాదిస్తున్నాం, అది ఎలా సంపాదిస్తున్నాం. డబ్బు సంపాదన మాత్రమే ప్రాముఖ్యం కాదు. ఆ డబ్బు సంపాదన మనకు ఎలా వస్తుంది, ఏ మార్గంలో వస్తుంది, అది తెలివితేటలను చెబుతూ అన్యాయం చేస్తున్నామా, లేకపోతే యథార్థంగా చేస్తున్నామా? కొంతమంది తెలివి వాడి దేవుడు తెలివి తక్కువ వాడని చెప్పి అనుకుంటాడు. ప్రియ సహోదరి, మనిషి ఏం విత్తాడో ఆ పంటనే కోస్తాడు. మన మనస్సాక్షికి తెలుసు మనం చేసే క్రియలు, దేవునికి తెలుసు మనం చేసే క్రియలు. కాబట్టి దేవుని ముందు ఎవరు కూడా మరి అబద్ధము ఆడలేరు, దేవుని ఎదుట ఎవరు కూడా తప్పించుకోలేరు. మనం చేసింది ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనల్ని పట్టుకుంటుంది, ఏదో ఒక రోజు అది మనకు శాపంగా మారుతుంది, ఏదో ఒక రోజు అది మనల్ని వెంటాడుతుంది, ఏదో ఒక రోజు ప్రాణం కూడా తీస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి, మన జీవితంలో నిజాయితీ ముఖ్యం. ఒకటి మనం దేవునికి సమర్పించుకునేది, రెండవది నిజాయితీ. అందుకనే 15వ కీర్తనలో మరి ఆ 2వ వచనంలో రాయబడిన మాట, యెహోవా 10వ వచనం చదవండి. నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు. అదండి యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. హల్లెలూయా. అందులో చివరి వచనంలో కనుక చూస్తే, చివరి వచనం, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చవాడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనం దేవుని ఎదుట, దేవుని భయంతో, దేవుని పట్ల భక్తితో యథార్థంగా మనం ప్రవర్తించు. దేవుడు నీ కలిగిన దాన్ని అంచెలంచెలుగా ఒకేసారి ఆవిష్కరిస్తాడని చెప్పి అనుకోమాకండి. దేవుని పద్ధతి కాదండి, దేవుని విధానం కాదు. దేవునికి తెలుసు, ఒకేసారి దీవించబడితే ఏ కష్టము, ఏ శోధన, ఏ సమస్య లేకుండా నువ్వు ఆశీర్వదించబడితే ఇక నువ్వు నిలబడలేవు, పడిపోతావు. కాబట్టి అంచెలంచెలుగా అన్ని చూపించి నిన్ను పరిపక్వతలోనికి నడిపించి నిన్ను దేవుని మీద ఆధారపడేటట్టుగా చేసి ఉన్నతమైన స్థితిలో పెడతాడు. తద్వారా దేవుని నామానికి మహిమను తీసుకొస్తాడు. హల్లెలూయా.
కాబట్టి 30 సంవత్సరాల పాటు 17 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు మరి యోసేపు జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు. ఆ తర్వాత యోసేపు బహుగా దీవించబడ్డాడు. హల్లెలూయా. ఇలాగా మరి భక్తుల జీవితాలు కనుక మనం చూస్తే వాళ్ళందరూ కూడా శ్రమపడిన వారి, దేవుని కొరకు శ్రమపడిన వారు, దేవుని కొరకు నిజాయితీగా, దేవుని కొరకు పరిశుద్ధంగా, దేవుని కొరకు యథార్థంగా వాళ్ళ సాక్ష్యాన్ని ఎప్పుడైతే కాపాడుకున్నారో తగిన సమయంలో వాళ్ళని హెచ్చించాడు దేవుడు, ఆశీర్వదించాడు. ఆయన వారి పట్ల ఆయన ప్రణాళికలు నెరవేర్చాడు, ఆయన వాగ్దానాలని నెరవేర్చాడు. అటువంటి కృప దేవుడు మనకు కూడా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థించండి. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవా, ఎంతో సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. నీకు స్తోత్రం. అవును ప్రభువా, యాకోబు తన జీవితంలో దేవా మరి తన విలువైన సంవత్సరములను దేవా యవ్వన కాలంతో కూడిన శక్తివంతమైన సంవత్సరములను ఒక బానిసత్వం చేసినట్టుగా, ఊడిగం చేసినట్టుగా చేశాడు ప్రభువా. దేవన తండ్రి, విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటి కొరకు ఖర్చు పెట్టాడు, భూ సంబంధమైన వాటి కొరకు ఖర్చు పెట్టాడు. నిజమైన ఆశీర్వాదం సంపదలోనే ఉంది అని చెప్పి అనుకుంటూ తన తెలివితేటలను ఉపయోగిస్తూ కుయుక్తిగా ప్రవర్తించాడు. ప్రభువా, ఈరోజు ఈ చెడ్డ మాదిరిని మేము తీసుకున్నాక మంచి మాదిరిని కలిగి దేవా మీరు మాకు ఏం చేసినా అది మేలు కొరకైన విషయాన్ని గమనించి, గ్రహించి మీరు ఇచ్చిన దాంతో సంతృప్తి పడి దేవా మీరు ఇచ్చిన పరిస్థితులు మీకు నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. తగిన సమయంలో మీరే తప్పకుండా మమ్మల్ని హెచ్చిస్తారు, తప్పకుండా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారు. అటువంటి కృప మా అందరికి అనుగ్రహించమని, ఈ వాక్యం మా హృదయంలో భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.